హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో స్ట్రైట్ టు ద పాయింట్, ట్రైలర్ అనౌన్స్మెంట్ పోస్టర్ అయితే దింపేయడం జరిగింది బుచ్చిబాబు తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో. పెద్ది విల్ స్టే ఇన్ యువర్ హార్ట్స్ అని చెప్పేసి ఒక క్యాప్షన్ రాసి ఒక పోస్టర్ వదిలేరు. ఆ పోస్టర్ కూడా ఎక్కువ హైప్ ఇవ్వాల, అలా అని చెప్పేసి అండర్ ప్లే కూడా చేయాల. ఆ పోస్టర్ లో పెద్ది తాలూకు స్టోరీని చెప్పదలుచుకున్నారు. పట్టాల మీద మొత్తం బ్యాగులు గీగులు అన్ని సర్దుకొని ఎక్కడికో వెళ్తున్నటువంటి పెద్దిగాడు కనిపించాడు ఈ పోస్టర్ లో. స్టోరీ విల్ బి స్పెషల్ అని చెప్పేసి ఆ పోస్టర్ మీద కూడా రాసింది. అంటే చాలా మూవ్ అయిపోతాయి ఈ స్టోరీ చూసిన తర్వాత అనిపిస్తుంది. పెద్దిగాడి క్యారెక్టరైజేషన్, ఆ క్యారెక్టరైజేషన్ లో రామ్ చరణ్ తాలూకు పర్ఫార్మెన్స్ ఇప్పటివరకు అందరూ హైప్ ఇచ్చారు. అంటే ఇప్పటి వరకు నా సినిమాలో కూడా, అంటే రంగస్థలం లాంటి సినిమాలో కూడా ఇటువంటి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. రీసెంట్ గానే రత్నవేలు గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఈరోజు చూడడం జరిగింది. ఆయన ఏం చెప్పారు అని అంటే, ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ రామ్ చరణ్ అని చెప్పేసి అన్నారు. ప్రతి ఒక్కరు రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ప్రీ క్లైమాక్స్ లో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ చూసి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గుండె భారంతో నిండిపోతుంది. నిజంగా చాలా రోజుల వరకు ఈ సినిమానే మీ మైండ్ లో ఉంటుంది అనే విధంగా రత్నవేలు గారు, కెమెరామెన్ గారు చెప్పారు అని అంటే, ఈ సినిమాలో ఏ కైండ్ ఆఫ్ ఉండబోతుందో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అనేది మనం ఊహించుకోవచ్చు నిజంగా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మే 18వ తారీఖున ట్రైలర్ దిగబోతుంది. నేను చెప్పినట్టుగానే 16 అని అనుకున్నాము, బట్ ఎనీవే 2 డేసే కదా. సో 18వ తారీఖు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎక్కడ ఉండబోతుంది ఏంటనే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. భోపాల్ అని చెప్పేసి అన్నారు. మరి ఎక్కడ చేస్తున్నారు ఏంటో, మరి దానికి సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు 2 డేస్ ముందు ఇస్తారు కాబట్టి మనకి ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది సోషల్ మీడియాలో. సో గెట్ రెడీ ఫర్ ద పెద్ది ట్రైలర్. నాట్ ఓన్లీ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ దీంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఉండబోతుంది, ది బెస్ట్ ఉండబోతుంది. ఇంకా వన్ మ్యాన్ షో చేసేస్తాడు, దాని డౌటే లేదు. శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ ఇప్పటివరకు మనకి ఎలా ఎలా బిహేవ్ చేస్తుందో, ఎలా మాడుతుందో తెలియదు. అలాగే జాన్వీ కపూర్ క్యారెక్టర్ ఎలా మాడుతుంది, ఎలా బిహేవ్ చేసి తెలియదు. బికాస్ సాంగ్ లోనే మనం చూసాం, జస్ట్ ఒక చిన్న యాటిట్యూడ్ ఉంటుందని తెలుసు క్యారెక్టర్కి, బట్ ఎలా మాట్లాడుతుంది ఏంటని తెలియదు. అలాగే జగపత్ బాబు గారి క్యారెక్టర్, అప్పల సూర్య క్యారెక్టర్ పేరు గౌర్ నాయుడు, శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ రచ్చి అమ్మ, రాంబుజ్జి, మున్నాభయ్య, వీళ్ళందరూ కూడా అసలు జగపత్ బాబు గారి క్యారెక్టర్ ఇప్పటి వరకు అయితే మనం అసలు ఊహించలేదు ఇటువంటి గెటప్. ఆయన కూడా రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు ఏంటంటే, నా కెరియర్ లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇది, అంటే ఇటువంటి రోల్ నేను చేస్తానని కూడా నేను అనుకోలేదు అనేటువంటి ఎగ్జైట్మెంట్ ఒక నటుడే చెప్పడంతో అసలు జగపత్ బాబు గారి క్యారెక్టర్ లో అసలు ఏముంది ఏంటనేది ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంది. అలాగే మున్నాభయ్య అసలు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ థాట్. అసలు మున్నాభయ్య తీసుకోవడం అనేది సినిమా విజయానికి ఒక 30% యాడ్ ఆన్ చేసేసుకోవచ్చు. అసలు ఆయన్ని మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లోకి ఒక మంచి రారస్టిక్ కథలో తీసుకోవడం అనేది దట్ ఈస్ అ గ్రేట్ థాట్ ఆఫ్ ఎ డైరెక్టర్. నిజంగా ఈ సినిమా తర్వాత బుచ్చి ఆబ్వియస్లీ ఎప్పుడైతే రైడరారా, గ్లిమ్స్లు ఇవన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయో అప్పుడే స్టార్ డైరెక్టర్ అయిపోయాడు ఆయన. రామ్ చరణ్ పట్టుకున్నప్పుడే స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. తనకు కావాల్సినటువంటి లైమ్ లైట్, తనకు కావాల్సినటువంటి క్రేజ్ ఏర్పడిపోయింది. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ లెవెల్కి ఆబ్వియస్లీ స్టార్ డైరెక్టర్ లిస్ట్లోకి వెళ్ళిపోతాడు ఆయన. ఒక రాజమౌళి, ఒక సుకుమారు, ఒక సందీప్ రెడ్డి వంగ, ఒక ప్రశాంత్ నీలు, ఒక బుచ్చిబాబు, మన తెలుగు డైరెక్టర్స్ లో వన్ ఆఫ్ ది ఇండియాస్ బెస్ట్ డైరెక్టర్స్ లిస్ట్ లో కూడా వెళ్ళిపోతాడు. సో గెట్ రెడీ ఫర్ ద ట్రైలర్. రామ్ చరణ్ 3.4 వర్షన్ చూడడానికి సిద్ధమైపోండి. ఈ ట్రైలర్ తర్వాత కలెక్షన్స్ లో, ప్రీ సేల్స్ లో, అడ్వాన్స్ సేల్స్ లో ఇప్పటికే అమెరికాలో, ఇటు నార్త్ అమెరికాలో కావచ్చు, యుఎస్ఏలో కావచ్చు, ఓవరాల్ నార్త్ అమెరికాలో $2,14,000 కలెక్ట్ చేసింది ప్రీ సేల్స్ టికెట్లను. సో ఈ ట్రైలర్ దిగిన తర్వాత ఊప్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.